ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలిక షాహీనగర్ మర్కజ్ సమీపంలోని ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీర్ షబ్బీర్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగానూ వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మైనారిటీ మెజారిటీల మధ్యలో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము, ఒక మంచి వాతావరణము, కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. వారి మరణం ముస్లిం సోదరులకు, పీర్ షబ్బీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు, వారు చేసిన ప్రయత్నాలు, ఈరోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అందుకే పీర్ షబ్బీర్ గారు మరణించిన వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి జమాత్కు అండగా నిలబడడానికి, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి వాతావరణం కోసం ప్రజలకు, మైనారిటీ సోదరుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని గౌరవించడం, వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చేది. అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే పీర్ షబ్బీర్ గారి యొక్క కృషి ఎంతగానో ఉంది. ఇది ఎవరూ మర్చిపోని విషయం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి, ఆ కుటుంబాన్ని ఈ బాధాకరమైన సమయంలో వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు నేను రావడం జరిగింది. ఎప్పటికీ ఆ కుటుంబానికి పీర్ షబ్బీర్ గారు లేని లోటును ఎవరు తీర్చరు. శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. 18వ తేదీన బైండ్ ఓవర్ అయ్యారు చిన్న శ్రీశైలం యాదవ్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్. శ్రీశైలం యాదవ్ తో సహా 100 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 100 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. నైరుతి దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను దూసుకెళ్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పారు. మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అన్నారు. అలాగే రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరోవైపు తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇవాళ రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్కు నడిచే రైళ్లను రద్దు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు చేయగా, విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. తుఫాన్ ఎఫెక్ట్ తో బస్ సర్వీసులు తగ్గించింది ఏపీ ఆర్టీసీ. కాకినాడ, విశాఖకు బస్సులు తగ్గించారు ఆర్టీసీ అధికారులు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నైట్ హాల్టులు వద్దని, రద్దీ ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని ఎండీ తిరుమలరావు తెలిపారు. అవసరం లేని రూట్లలో బస్సులు తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పారు. ముంపునకు అవకాశం ఉండే కాల్వలు, కాజ్వేలు, కట్టల మీదుగా బస్సులు నడపవద్దని తెలిపారు. తుఫాన్ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్ష సాగింది. మొంతా తుఫాన్పై ఆందోళన అవసరం లేదన్న సీఎం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ మౌనిక. మెందా తుఫాన్ ప్రభావం రాష్ట్రం పైన పడకుండా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి గంటకు కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఏపీలో ఉన్న అధికార యంత్రాంగం అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటుగా కింది స్థాయి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో మనకు శ్రీకాకుళం నుంచి ఇటు చూసుకుంటే చిత్తూరు జిల్లా వరకు కూడా సముద్ర తీర ప్రాంతం అంటాం మనం, కోస్టల్ రీజియన్ ఏరియా, ఈ ఏరియా ఏదైతే ఉందో సీ కోస్ట్ ఏరియాలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలలో కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేశారు. మొత్తం టోటల్ గా చూసుకుంటే మనకి ప్రధానంగా ఈ నంబర్ ఆఫ్ సెక్రటరీస్ ఏరియాలో 3778 సెక్రటరీస్ ఏరియాలో కూడా దీనికి 3174 రీహాబిలిటేషన్స్ ఏర్పాటు చేశారు. టోటల్ గా మనకున్న 22 జిల్లాలు ఈ తుఫాను ప్రభావానికి గురవుతాయి లేదా అత్యధిక వర్షపాతానికి గురవుతాయి. అత్యధిక వర్షపాతానికి గురైనప్పుడు కూడా వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో కూడా ఆ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా తరలించేందుకు ఈ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూడా అంటే ఈ నేటి రాత్రికి అంటే మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం తీరాల్లో కూడా ఈ మెందా తుఫాన్ మరింతగా పెరిగి ఉధృతయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 100 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం కూడా ఉంటుంది. వీటినన్నింటినీ తట్టుకుంటానికి ఇప్పటి నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక అత్యధికంగా మనకి వాతావరణ శాఖ అందించిన దాని ప్రకారం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించిన ప్రకారం కూడా 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉంది. ఈ అధిక వర్షాలు పడే ప్రాంతంలో కూడా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడమే కాకుండా ప్రజలను ధైర్యవంతులు చేయటం, అదేవిధంగా కూడా పునరావాస కేంద్రాలకి ప్రజలను తరలించడం, ఈ తరలించిన పునరావాస కేంద్రాల వారికి ఆహారం కానీ, మంచినీరు కానీ, తాగునీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 338 మండలాల్లో 3770 గ్రామాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాత్రి 10 గంటల వరకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొకసారి అధికారులందరినీ కూడా ఆర్టీఏ సెంటర్ ద్వారా కూడా సమీక్ష చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా హోంశాఖ మంత్రి అనిత, అలాగే నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ అనుసంధానంగానే ప్రతి జిల్లాకు కూడా ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు. ఈ ఇన్ఛార్జి మంత్రి ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటూ, ఎస్పీలతోటూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తోటూ వీళ్ళందరితో కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఫోన్ ద్వారా సంప్రదిస్తూ ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ కలగకుండా చూడాలని చెప్పేసి మొత్తం ఏపీలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఆర్టీఎస్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏపీ సీఎం సమీక్షిస్తూనే విజువల్ కవరేజేషన్ అంటే ఎక్కడికెక్కడ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఎక్కడైతే వాతావరణం బలపడుతుంది, ఎక్కడైతే అది ఆ రిజల్యూషన్ ఎక్కడైతే తిరిగి ఏ ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది,
ముందుగానే ఆ తుఫాను యొక్క ఈ పరిస్థితిని గమనిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మాత్రం, ఈ వాయుగుండం మాత్రం రకరకాలుగా అంటే గంటకొక దాని మూమెంట్ మార్చుకుంటా కూడా తిరుగుతా పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్నటి వరకు కూడా మనం చెన్నై, నెల్లూరు ఈ ప్రాంతాలకు కూడా కొంత తీవ్ర ప్రభావం ఉంటుందని అనుకున్నాం. కానీ మెందా తుఫాను దిశను మార్చుకుని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం అంటే ఈ తీరాలకు కొద్దిగా కదులుతుంది. ఈ రోజు రాత్రికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీగా 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంటుంది, భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దీని నిమిత్తం కూడా ఎప్పటికీ ఎవరికి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించకుండా ప్రతి ఏర్పాట్లు చేశారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే అధికారులని ఒకవైపు శాటిలైట్ ఫోన్ల ద్వారాను, మరోవైపు సెల్ ఫోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థని పటిష్టపరిచేందుకు కూడా సెల్ ఫోన్ టవర్స్ దగ్గర 4000 సెల్ ఫోన్ టవర్స్ దగ్గర అత్యధికంగా జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా సరే అంటే హై టెన్షన్ వైర్లు ఉన్న చాట ప్రభావంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు, మునిగే ప్రాంతాలు ఉంటాయో వాటిని ముందుగానే ఒక డివైజుల వారీగా గమనించి ఆ డివైజులు ఉన్న ప్రాంతాల్లో కూడా తాత్కాలికంగా జనరేటర్తో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. హై టెన్షన్ వైర్లు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా కూడా సరఫరా నిలిపివేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. దీని అంశంపైన ఇప్పటికే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. క్షేత్రస్థాయి నుంచి అంటే మన గ్రామ స్థాయి నుంచి కూడా సచివాలయాలకు, మనకి ఏదైతే ఆర్టీజీఎస్ మేనేజ్మెంట్ సెంటర్ వరకు ఒకే రకమైన స్ట్రీమ్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ మూలంగా కూడా చిన్న ప్రాంతం అంటే మారుమూల ప్రాంతంలో, మారుమూల పల్లెలో కూడా మనకి ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న దానిపైన ప్రధానంగా సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. మౌనిక. రైట్ వాసు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ ఏపీ ప్రజలను వణికిస్తుంది. 3 రోజుల పాటు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు ప్రాంత రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇక పల్నాడు, పెదకూరపాడు, క్రోసూరు, రాజుపాలెం, ముప్పాల ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్న సత్తెనపల్లి ఆర్టీఓ రమణకాంత్తో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాన్ తీరం దాటేంత వరకు ఈరోజు రాత్రి కూడా తీరం దాటేటువంటి నేపథ్యంలో అటు బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ని, అటు ఆర్డీఓ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు అచ్చంపేట, అదేవిధంగా పెదకూరపాడు, కోసూరు, రాజుపాలెం ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం అయ్యేటటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనతో పాటు సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వర్షపాతం నేపథ్యంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా చాలా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ కూడా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా కూడా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మాటలను తెలుసుకుంటారు. ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం అయ్యేటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటికే జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆర్డీఓస్ నుండి ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అండ్ సచివాలయం స్టాఫ్ వర్క్ అందరికీ కూడా పర్కులేట్ చేయడం జరుగుతుంది. అచ్చంపేట ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే ఎన్డీఆర్ సిబ్బంది, ఎస్టీఆర్ సిబ్బందికి ఇది కూడా పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గజీతకాలను కూడా సిద్ధం చేయాలని కూడా చెప్పినటువంటి పద్ధతులు అలాంటి ఏర్పాట్లు అని జరిగిందా? లేకపోతే పల్నాడు ప్రాంతంలో ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు? సో ఇప్పుడు ప్రిపేర్డ్నెస్ సైడ్ నుండి మనం ఆల్రెడీ మ్యాన్, మెటీరియల్ బోత్ వేస్ ప్రిపేర్డ్గా ఉన్నామండి. ఎస్పెషలీ మెటీరియల్ పరంగా వస్తే పెద్ద పెద్ద హెవీ మెషినరీ లైక్ జేసీబీస్ కావచ్చు, క్రేన్స్ కావచ్చు, ఎక్కడైనా చెట్లు పడిపోయినా వాటిని కట్ చేయడానికి సా కట్టర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఎక్విప్మెంట్ రెడీ చేసుకున్నాం ప్రతి మండల వారీగా. సో మనకి ఇప్పుడున్న ఫోర్కాస్ట్ ప్రకారం 27, 28, 29 3 రోజుల్లో మేజర్గా రెయిన్ఫాల్ ఎక్కువగా నమోదయ్యే మండలాలు తీసుకుంటే ముప్పాళ్ళ, రాజుపాలెం, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు ఎక్కువ వరకు మన సత్తెనపల్లి డివిజన్లోనే మన జిల్లాలో వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అని చెప్పి ఆల్రెడీ క్లియర్గా పైనుంచి మనకు గైడ్ లైన్స్ వచ్చాయి. అందులో లో లెవెల్ చప్టాస్ ఎక్కువ ఉన్న ఏరియాస్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ మెటీరియల్ అయితే మేము అవైలబుల్ పెట్టుకున్నాం. అలాగే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ దృష్ట్యా సో ఎక్కడెక్కడ మనకు రెయిన్ఫాల్ రాగానే కొద్దిగా లో లెవెల్ ఏరియాస్, లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైనా ఉన్నా చిన్న చిన్న కాలనీస్ కావచ్చు, ఎవరైనా ఈ చిన్న గుడిసెలు వేసుకుని ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో సో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అని మ్యాప్ చేసుకొని ఉన్నాము. సో ఏ సెంటర్లో, రీహాబిలిటేషన్ సెంటర్లో ఎంతమంది ఉండాలి, దాని ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఒకవేళ అక్కడ షిఫ్ట్ చేస్తే అక్కడ వాళ్ళకి ఫుడ్ ఎలా సప్లై చేయాలి, వాటర్ ఎలా సప్లై చేయాలి, వన్స్ మళ్ళీ వాటర్ రిసీడ్ అయిన తర్వాత
శానిటేషన్ చేసి ఎటువంటి అంటే మనకు మళ్ళీ పాములు కానీ ఇంకొక జంతువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా క్లియర్ చేసుకుని మళ్ళీ ఎడా వెళ్ళని క్లియర్గా ఎస్ఓపి అనేది ఒకటి రెడీ చేసుకున్నాము. ఈ ఎస్ఓపి అప్ టు సచివాలయం లెవెల్ వరకు వెళ్ళి మనకు ఏ విలేజ్లో ఏ కాలనీ మునుగుతుందో అక్కడ ఏ సచివాలయం వాళ్ళు ఉంటారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చాలా పారదర్శకంగా చెప్పారు. ఎందుకంటే వాటర్ కలుషితం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా వాటర్ ట్యాంకులు కానీ అదేవిధంగా మనకు మంచినీటి సరఫరా చేసేటువంటి దానికి ప్రత్యామ్నాయం కూడా వాటర్ సిద్ధం చేసుకోవాలని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆదేశించారు. ఆ దిశగా ఏమైనా ఏర్పాట్లు జరుగుతుంది? మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాల కారణంగా చాలా వరకు మనకు గ్రౌండ్ వాటర్ మనం పంపించే పైప్ లైన్స్ చిన్న చిన్న లీకేజెస్ వచ్చినా కూడా కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఏవైతే మేము రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్లాన్ చేసుకున్నామో అక్కడంతా కూడా డ్రింకింగ్ వాటర్ ప్యాక్డ్ రూపంలో అంటే వాటర్ బబుల్స్ రూపంలో తీసుకెళ్లి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే అందరు పబ్లిక్ కూడా త్రూ మన గ్రౌండ్ స్టాఫ్ మనకు ఇచ్చిన అవేర్నెస్ ఏంటంటే ఏదైనా కూడా ఈ మొత్తం వర్షాకాలం అయ్యేంత వరకు వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చ అయిన తర్వాత మళ్ళీ కన్స్యూమ్ చేయమని చెప్తున్నాము. సో ఎక్కడ కూడా బై ఛాన్స్ ఏదైనా ఇన్సిడెంట్ ఆఫ్ కంటామినేషన్ జరిగినా కూడా టు బి ఆన్ ది సేఫర్ సైడ్ ప్రిపరేటరీ మెజర్లో మనం ఖచ్చితంగా నీటిని వేడి చేసుకొని కన్స్యూమ్ చేయమని చెప్పాము. మనం సప్లై చేసేవన్నీ కూడా ఫిల్టర్డ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. హెల్త్ శాఖ నుంచి ఎలాంటి సహకారం ఉంది? ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జ్వరాలు ఎక్కువగా వ్యాపించేటువంటి అవకాశం ఉంది, చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ. సో అటు వైద్య శాఖ నుంచి ఎలాంటి సహకారం ఉంది? సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆల్ అంటే డిఎంహెచ్ఓ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిసిహెచ్ఎస్ గారు కావచ్చు, మొత్తం వాళ్ళ కన్సర్న్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. రౌండ్ ద క్లాక్ డ్యూటీస్ వేశారు. సో ఏ పిహెచ్సిలో అలాగే ఏ జీజీహెచ్లో డాక్టర్ ఎవరు ఉంటారు, సూపరింటెండెంట్ ఎవరు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి అన్నది రెస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క స్టాఫ్కి మాకు అందజేయడం జరిగింది. సో ఎటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా వెంటనే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళని షిఫ్ట్ చేయాలనేది ఒక ఆస్పెక్ట్ అవుతే, రెండో ఆస్పెక్ట్స్ ఆల్ నెసెసరీ మెడిసిన్స్ మనకు ఎమర్జెన్సీ టైంలో కావాల్సిన అన్ని రకాల మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ అన్ని సప్లైస్ అన్ని ఎన్షూర్ చేసుకొని, అలాగే ఈ స్నేక్ బైట్స్ నుంచి కానీ ఇంకా వేరే వాటి నుంచి తప్పించుకోవడానికి యాంటీవెనమ్ కూడా మనకు సఫిషియంట్ క్వాంటిటీలో అన్ని ప్లేసెస్లో ఎన్షూర్ చేయడం జరిగింది. ఆర్డీఓ రమాకాంత్ అటు స్థానిక ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా విజిట్ చేశారు. ఒక ఆర్డీఓ కార్యాలయం, ప్రతి తహసీల్దార్ కార్యాలయం సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక పబ్లిసిటీ రూపంలో కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ తుఫాన్ పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాలు నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు కలెక్టర్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది, అటు వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారంటూ కూడా సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ నరసింహారావుతో రమేష్, రాజ్ న్యూస్. మొంతా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని తుఫాను చర్యల ప్రత్యేక అధికారి, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సహాయక చర్యలపై సమీక్షించారు. జిల్లాలో తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలన్నారు. Cyclone is severe in nature. That means more than 20 cm of rainfall and more than 90 kilometers per hour of wind speed. So it's likely to impact the coastal areas in a big way. The district administration is prepared to handle any kind of situation that arises due to this. The rescue equipments are in position. The rescue teams are in position. The necessary arrangements for food, water, emergency medical treatment, etc. is there in place. All the vulnerable areas have been identified. Roughly 15,000 of the people might have to be shifted to relief camps. They have organized roughly 200, more than 200 relief camps in the district. We are prepared to face the worst and we will ensure that there is no loss of life or property. Cyclone is severe. ఏపీ వ్యాప్తంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. తుఫాన్ తీవ్రత పెరిగి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఈదురుగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తుఫాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లాకు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయని, పోలీస్, మెరైన్ పోలీసులతో
నిరంతరం పర్యవేక్షించాలన్నారు కలెక్టర్ డీకే బాలాజీ. జిల్లాలో మొత్తం 189 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్నామని స్పష్టం చేశారు. తప్పనిసరిగా మన రిలీఫ్ సెంటర్స్ కి రావాలి అని నేను కోరుకుంటున్నాను. జిల్లాలో ఆల్రెడీ 188 రిలీఫ్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అన్ని చర్యలు చేపడతా ఉన్నాము. మళ్ళీ రెండోది, వేరే వాళ్ళు కూడాను రేపు మొత్తం మనకు అంటే 28వ తేదీ వర్షం చాలా ఎక్కువ ఉంటుంది, గాలులు కూడా ఎక్కువ ఉంటాయి కనుక దయచేసి ప్లీజ్ స్టే ఇండోర్స్, అంటే ఇంటి లోపలే ఉండండి, అనవసరంగా బయటికి రావద్దు. మీరు ఇంటి లోపల ఉన్నంత వరకు సేఫ్. మళ్ళీ ఒక్కొక్కసారి సైక్లోన్లో ఏమవుతుందంటే ఫస్ట్ సైక్లోన్ గాలులు వాన వచ్చేసి కాసేపు సడన్లీ ఆగినట్టు ఉంటుంది. యాక్చువల్లీ సైక్లోన్ ఆగిపోయింది అనే ఉద్దేశంతో అప్పుడు కొంచెం బయటకు వస్తే అది మళ్ళీ గాలి వచ్చి అది మళ్ళీ కంటిన్యూ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కనుక సైక్లోన్ ఎండ్ అయిన తర్వాత కూడా ఒక 5-6 అవర్స్ అందరూ కూడాను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ తెల్లవారుజామున మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆయన తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కూడా ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. అయితే హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది అనేది చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటుగానే పలు అనారోగ్య సమస్యలతో కూడా గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చికిత్స కూడా తీసుకుంటున్నారు ఇంట్లో ఉండి. అయితే ఆయన ఇవాళ తెల్లవారుజామున తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. హరీష్ రావుకు కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాలు, సానుభూతి. అటు కీలక నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు గాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సంతాపాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, అంతేకాకుండా ఎప్పటికప్పుడు తనను ప్రోత్సహిస్తూ కూడా తన తండ్రి సత్యనారాయణరావు కీలకంగా దిశానిర్దేశం చేసేవారు. ఎప్పటికప్పుడు పలు సూచనలు కూడా చేస్తూ ఉండేవారు. హరీష్ రావుకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండేవారు. అయితే ఆయన మృతి చెందడం కూడా హరీష్ రావుకు తీరని లోటు, అంతేకాకుండా ఆ కుటుంబానికి తీరని లోటుగా చెప్పుకోవాలి. హరీష్ రావుకు అన్ని తానే హరీష్ రావుకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే ఆయన ఆ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. ఆయన కూడా కన్ను మూసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు హరీష్ రావు ఇంత విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. హైదరాబాద్ లోని ఇప్పుడు తన్నీరు సత్యనారాయణరావు మృతి ఇవాళ తెల్లవారుజామున మరణించిన అనంతరం పెద్ద ఎత్తున సంతాపాలు, సానుభూతి వివిధ రాజకీయ పక్షాల నుంచి, అదే కాకుండా హరీష్ రావుతో సహచర మంత్రులుగా పనిచేసినటువంటి వారు, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా సానుభూతి, సంతాపం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు సందర్శనార్థం కూడా హైదరాబాద్ లోని హరీష్ రావు
నివాసంలో ఈ యొక్క సందర్శనార్థం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ తెల్లవారుజామున ఈ యొక్క ఆయన తుదిశ్వాస విడిచినారు. అయితే హరీష్ రావు నివాసం ఉండేటటువంటి క్రేన్ విల్లాస్ లోని ఆయన సందర్శనార్థం కూడా ఈ యొక్క పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఈ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, హరీష్ రావు అభిమానులు, అంతేకాకుండా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా వివిధ రాజకీయ పార్టీల నుంచి అటు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా హరీష్ రావుతో సహచర ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మరోవైపు వివిధ పార్టీల నుంచి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, కీలక నేతలు అందరూ కూడా సంతాపం తెలిపేటటువంటి ఆ మృతదేహానికి సంతాపం తెలిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ యొక్క సందర్శనార్థం సత్యనారాయణరావు మృతదేహాన్ని అక్కడ క్రేన్ విల్లాస్ లో కూడా క్రియాన్స్ విల్లాస్ లో ఏర్పాటు చేయనున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.